లూకా 23వ అధ్యాయం 39 నుండి 43వ వచనం వరకు చదువుదాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ని దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఒక్కసారి తలలో ఉంచుకుంటే దేవుని సహాయం కోసం ప్రార్థించుకున్నాను. కృపా మహత్యం గల తండ్రి, మహిమ గల రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు ప్రభా. ఈ పాద సన్నిధానంలో తండ్రి ఇలా తండ్రి చెప్పగలిగే యోగ్యత నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ పరిశుద్ధుల గుంపులో నన్ను కూడా తండ్రి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు ప్రభా. నేనైతే ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు, అయినా మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. మీరే నాకు సహాయం దయచేయండి, కృప చూపించండి. అన్ని విషయాల్లో మీరే తోడుగుండి కృప చూపించండి. చిన్ని ప్రార్థన యేసే పరిశుద్ధ నామమున అడిగి అతి వినయంగా బ్రతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి, కాలేదు, అందరు నా వైపు చూడండి. ఓకే, ఇక్కడ చాలా చాలా చిన్న స్టోరీగా చెప్తాను నేను మీకు, చాలా అర్థమయ్యే విధంగా చెప్తాను. యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన రెండవ మాట, మొదటి మాటగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని బ్రదర్ చెప్పారు చాలా స్పష్టంగా. రెండవ మాటగా ఏమంటున్నారు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇందులో రెండు రకాలైన కాన్సెప్ట్స్ నేను చూశాను. యాక్చువల్గా యేసు ప్రభు వారితో ఇద్దరు దొంగలు ఉన్నారు ఇక్కడ. యాక్చువల్లీ చాలామందికి ఇక్కడ స్పష్టంగా తెలుసు, ఏదైనా దొంగతనం చేసేస్తే ఏ రకమైన శిక్ష ఇస్తారు మనకి? బేసిక్గా సింపుల్, జైల్లో వేస్తారు, అంతే కదా. అయితే వీళ్ళకి మరణశిక్ష పడుతుందంటే వీళ్ళు నార్మల్ దొంగలు కాదు, చాలా పెద్ద క్రిమినల్స్, అంతేనా. వాళ్ళు ఎన్నో రకాలైన దొంగతనాలు, బందిపోట పరిస్థితులు, ఎంతోమందిని చంపుంటారు. ఇలాంటి గొప్ప నేరగాళ్ళ దగ్గర యేసు ప్రభు వారు ఏమన్నా నేరం చేశారా? ఏదైనా అన్యాయం చేశారా? ఏది చేయలేదు కదా. అలాంటి యేసు ప్రభు వారిని వీరితో కలిపి సిలువ వేయడం ఎంత అవమానం కదా, ఎంత అవమానం కదా. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా దొంగతనం చేశాను అనుకోండి, ఈ సమాజంలో నేను దొంగ అని ముద్ర పడింది అనుకోండి, నా పక్కన కూర్చోడానికి ఎవరైనా సాహసిస్తారా? ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఎంతో ఘోరమైన పాపాలు చేసిన ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు వారిని సిలువ వేయబడ్డారు. అది చాలా ఘోర అవమానం దేవునికి యాక్చువల్గా యేసు ప్రభు వారికి. రెండోది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్స్ని లేదా డిఫరెంట్ వాళ్ళ దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నారు అనే దాన్ని ఇక్కడ చిన్న మాటగా మనం చూడొచ్చు. ఫస్ట్ దొంగ ఏమని అంటున్నాడంటే 40వ వచనంలో చూడొచ్చు. అయితే రెండవ వాడు కాదు, 39 చూడండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. చాలండి. ఫస్ట్ వాడు గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ వాడు ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు నిజంగా క్రీస్తువే కదా, క్రీస్తువుగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో, లేదా
మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇక్కడ దేవుణ్ణి ఆయన అపహసిస్తున్నాడు. యాక్చువల్గా ఎలా అపహసిస్తున్నాడు అంటే, నువ్వు నిజంగా క్రీస్తువే కదా. ఆయన అర్థం చేసుకునే విధానం ఎలా అంటే, నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈయన విధానం ఎట్లా ఉందంటే అంత మాయలాగా అయిపోవాలన్నమాట. ఇలా చేయబడును అనగానే అయిపోవాలి అది. అలాంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తి ఈ మొదటి దొంగ. అయితే చాలామంది అంటారు ఇద్దరు దొంగల్లో ఒకరు మంచోళ్ళు ఒకరు చెడ్డోళ్ళు అని. అవునా? అంతేనండి? ఎంతమంది అంటారు ఒకరు మంచోళ్ళు ఒకరు చెడ్డోళ్ళు అని? ఎంతమంది అంటారు ఒకరు మంచోళ్ళు ఒకరు చెడ్డోళ్ళు దొంగల్లో ఇద్దరు? ఇంకేసి మంచోళ్ళు ఎవరు తెలీదా నీకు? అమ్మా అయ్యో అడిగిందానికి చెప్పండి. రెండో దొంగ మంచోడు అంట, మొదటి దొంగ చెడ్డోడు. అలాంటప్పుడు రెండో దొంగకి ఎందుకు మరణ శిక్ష వేయబడింది? ఇద్దరూ దొంగలే, ఇద్దరూ కఠినాత్ములే, కానీ అర్థం చేసుకునే విధానంలో డిఫరెన్స్ లేదు. అయితే ఫస్ట్ దొంగ ఏమంటున్నాడు అంటే, ఆయనకి అంతే మాయలో కావాలన్నమాట. అంతే, ఇట్లా అవ్వాలి అంటే అయిపోవాలి అంతే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అతను అపహసిస్తున్నాడు దేవుణ్ణి. యాక్చువల్లీ యెషయా 53వ అధ్యాయం 9వ వచనం చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఇది ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. చాలండి. యాక్చువల్లీ ఇది దేవుడు ఈ ఇద్దరితో సిలువ వేయబడటం అనేది ఒక ప్రవచనం నెరవేర్చబడడం అనమాట. ఇట్స్ అ ప్రొఫెసీ. యాక్చువల్లీ ఇక్కడ ముందుగానే రాయబడి ఉన్న దాన్ని మన ప్రవచనం నెరవేర్చబడడానికి ఉన్న కాన్సెప్ట్ని మనం ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా యెషయాలో ఇక్కడ రాయబడి ఉంది, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతన్ని సమాధి నియమింపబడెను అని. అలాగే యెషయా 53వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని అందరు చెప్పాలా, మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. మనం కూడా మొదటి దొంగ ఏ రకంగా ఉంటున్నాడో అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. రెండో దొంగ గురించి మాట్లాడుకుందాం. రెండో దొంగ ఎలాంటి వాడు అనేది మనం చూసుకుంటే కనుక తర్వాత లూకా 23వ అధ్యాయము 40వ వచనం. సారీ. అయితే రెండో వాడు అతన్ని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ పీరియడ్ జరుగుతున్నప్పుడు మొత్తం అంతా చీకటి అయిపోయింది. చాలా క్రూషియల్ టైం అది, చాలా తక్కువ టైం అది. వాళ్ళు మరణానికి దగ్గర అయిపోతున్నారు. ఆ టైంలో రెండో విధంగా ఉన్న పశ్చాత్తాపాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ వచనంలో చూస్తే కనుక ఆయన ఎదుటి దొంగ ఏదైతే అడుగుతున్నాడో దాన్ని గద్దిస్తున్నాడు. రెండో వాటగా ఏమంటున్నాడంటే, నువ్వు దేవునికి భయపడవా అని అంటున్నాడు. దేవునికి భయపడవా అంటే ఇతనికి దేవుని భయం ఉందనే కదా అర్థం. ఇతను దేవునికి భయపడుతున్నాడు అనే కదా అర్థం. దేవుని భయపడుతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వచనం చదువుతుంటే తర్వాత మనకైతే ఇది న్యాయమే. వాళ్ళు చాలా పెద్ద దొంగలు, ఎన్నో రకాలైన ప్రాణాలు తీసి ఉంటారు, ఎంతో పెద్ద బందిపోట్లు అయి ఉంటారు, అనేకమైన కుటుంబాల్లో చిచ్చులు పెట్టి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ శిక్ష న్యాయమే. అంటే ఆయన చేసిన పాపాన్ని ఆయన స్వాగతిస్తున్నాడు. నాకు ఈ శిక్ష న్యాయమే,
నాకు ఏదైతే మరణం పొందుతున్నానో ఈ మరణం నాకు న్యాయంగా జరుగుతున్నది యాక్చువల్గా, అంతేనండి, న్యాయంగా జరుగుతున్నదే నాకు. కానీ ఎదుటిగా ఉన్న వ్యక్తిని, తనతో పాటు సిలువ వేయబడుతున్న వ్యక్తిని ఆయన ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒక మెసేజ్గా చూస్తున్నాడు. ఈయనలో నాకు నిత్య జీవం ఉందని చూస్తున్నాడు. ఈయనలో నాకు పరదేశి, నాకు ఇతని ద్వారా నాకు పరదేశి వస్తుందని అనుకుంటున్నాడు. పారదేశి అనేది ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ యాక్చువల్లీ. అంటే పారదేశి అంటే హ్యాపీయెస్ట్ గార్డెన్ అని అర్థం బేసిక్గా వాళ్ళ భాషలో. హ్యాపీయెస్ట్ గార్డెన్, మనం ఆనందాల ఉద్యానవనం అని మనం తెలుగులో చెప్తారు యాక్చువల్గా. హ్యాపీయెస్ట్ గార్డెన్, పారదైసి అంటారు దాన్ని, గ్రీక్ వర్డ్ అది యాక్చువల్గా. సో ఇతను ఎదురుగా ఉన్న వ్యక్తిలో అనేకమైన పరిస్థితులు ఆయన ఎదుటి వ్యక్తిని గద్దిస్తున్నాడు, దేవుని భయంతో ఉంటున్నాడు, పాపక్షమాపణ పొందుతున్నాడు. పాపక్షమాపణ అంటే ఆయన చేసిన దానికి ఇది న్యాయమే అని ఆయన పాపం నొప్పుకొని దేవుని ఎదుట ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే దేవుడు దానికి ఏం సమాధానం చెప్తున్నాడు చెప్పండి? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటున్నాడు. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మార్కోస్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒకటి ఉంటుంది. ఒకసారి ఎవరైనా చదువుతారు? నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యాజ్ పర్ ద బైబిల్, బాప్తిజం తీసుకుని వాడు నిత్య జీవంలోకి ఎలా వెళ్తాడు? బాప్తిజం తీసుకుని వాడు పరదేశంలోకి ఎలా ప్రవేశిస్తాడు? నా డౌట్ ఇది. ఎవరైనా హెల్ప్ చేస్తారా నాకు దీంట్లో? నా మాట వింటున్నారు అందరూ? ఎవరికాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటారు ప్రశాంతంగా. ఎవరైనా వింటున్నారు నా మాట? ఎవరు అసలు తలగొడవ పట్ల ఫోన్ కానీ తన తప్పు తను. అయితే యాజ్ పర్ ద బైబిల్, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న విధానంగా నమ్మి బాప్తీసం తీసుకున్న వాడికే నిత్య జీవం వస్తుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు యాక్చువల్గా. కానీ ఈ రెండో దొంగ చాలా క్రూషియల్ టైంలో ఉన్నాడు, చాలా ఎండ్ టైంలో ఉన్నాడు. ఎండ్ టైంలో ఉన్న వ్యక్తి దేవుని దగ్గర క్షమాపణ పొందుతున్నాడు, దేవుని భయభక్తుల్లో తిరుగుతున్నాడు, ఎదుటి వ్యక్తిని గద్దించాడు, ఆయన్ని వేడుకుంటున్నాడు. నా పాపం ఇది, నా పాపం వల్ల నేను పశ్చాత్తాపం పొందుతున్నాను అన్నాడు. ఈ శిక్షని ఆహ్వానించాడు. తను ఏదైతే మరణం పొందుతున్నాడో అది న్యాయమే అన్నాడు. దేవుణ్ణి కూడా వేడుకున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోమని. దానికి యేసుప్రభు వారు కూడా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని అన్నాడు. ఈ కాన్సెప్ట్ నేను చదువుతున్నప్పుడు నాకు అపోస్తుల కార్యము 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక దగ్గర పేతురు గారు ఒక కూడిక పెడతారు యాక్చువల్గా. వచనాలు జ్ఞాపకం 44వ వచనం నుండి 48వ వచనం వరకు చదవండి ఎవరైనా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. థ్యాంక్ యూ అండి, చాలా అంతవరకు చాలు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏమని అంటుందంటే, అన్యజనుల మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరింపుని మనం చూడొచ్చు. ఆ కింద ఉంటుంది. తర్వాత బాప్తిజం తీసుకోమని పేతురు గారు రికమెండ్ చేయడం ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వర్డ్ నమ్మడం, దేవుణ్ణి ఆయన చాలా ఇదిగా నమ్మాడు యాక్చువల్గా. తను సొంత రక్షకుడిగా అక్కడే నమ్ముకున్నాడు. నమ్మడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఈ వాక్యం సారాంశం.